ఏమయ్యా ఏం పేరు మీ పేరు? ఏం చేస్తుంటారు? నేను 2 వీలర్ ఫైనాన్స్ చేస్తుంటాను. 2 వీలర్ ఫైనాన్సా? ఇక్కడ సిటీలోనే ఉందా? అవునండి. ఓకే. ఏంటి ఎలా ఉంది ఎలక్షన్ హడావిడి? బాగానే ఉంది. ఏ పార్టీ వస్తుంది అంటున్నారు? వైసీపీనే అంటే రాష్ట్రం మొత్తం మీద లేకపోతే కర్నూలులోనా? నేను అడిగేది కర్నూలు గురించి. కర్నూలులో వైసీపీ వస్తుంది, రాష్ట్రం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి సేమ్ అయిపోతారు. మరి డెవలప్మెంట్ చేయట్లేదని అంటున్నారు, చాలా చోట్ల డెవలప్మెంట్ చేయాలని చెప్పట్లే లేదంటున్నారంటే ఇంకా వాళ్ళంతా 100% ఎవరు ఉండరు ఇంకా. ఏం పేరు మీ పేరు? నా పేరు శ్రీనివాస్. ఇవి గోల్డేనా? గోల్డే. అంటే ఈ మధ్య ఎక్కువ ఇలాంటి గోల్డ్ ఫ్యాషన్ వాళ్ళు బాగా హైలైట్ అవుతున్నారు కదా, మీరు కూడా కర్నూలు గోల్డ్ మ్యాన్ అని ఏమన్నా ఉందా మీకు? గోల్డ్ సీన్ అంటారు. గోల్డ్ సీన్ అంటా ఎవరేనా? కర్నూలు లోకలే. గోల్డ్ సీను ఎవరు కొట్టేస్తున్నారు? మేము వైసీపీకి. ఎందుకని? మేము గత 12 ఏళ్ళ నుండి వైసీపీకే చేస్తున్నాం. బాగా డెవలప్మెంట్ బాగుంది. బీద ప్రజలకు బాగా పింఛన్లు అన్ని ఇస్తున్నాడు అని వైసీపీకి చేస్తున్నాం. మేము అంతకుముందు మేము టీడీపీ, వైసీపీ వచ్చినాక వైసీపీకి కంటిన్యూ చేస్తున్నాం. మేము లాస్ట్ టైం 2019లో ఎవరు చేశారు? ఆఫీస్ కానికేసినాం. ఇప్పుడు ఇతిహాస్ భాష నిలబడినాడు. ఇతిహాస్ భాష ఆయనకే చేస్తున్నాం మేము మా మద్దతు. థ్యాంక్ యూ. నమస్కారం అండి. TV9 జనతా దర్బార్. సో హైదరాబాద్ నుంచి వచ్చాం. మీది ఇక్కడేనా? లోకలే కర్నూలే. వెంకటరమణ కాలనీ. ఏంటి మీరు మాస్టారా? మాస్టర్ కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాము. చేస్తారా? వ్యాపారం. ఓకే. ఎలా ఉంది రియల్ ఎస్టేట్? ఇప్పుడు కొద్దిగా లేవు కదా ధరలు, అంత రైతులకు పంటలు రాలే కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంది. కొంచెం ప్రభుత్వాలు చేంజ్ అది అంటున్నారు కానీ మళ్ళీ ఈ జగన్ వస్తే కొంచెం ఈసారి అభివృద్ధి చేస్తారంటున్నాడు ఆయన. ఈసారి అభివృద్ధి చేస్తారంటే ఇప్పుడు చేయలేదనా? ఇప్పుడంటే అన్ని పథకాలు ఇచ్చాడు, సంక్షేమ పథకాలు ఇచ్చాడు కదా. మరి రేపు అమ్మ ఒడి అయితే పిల్లలు బడి చదువుకునే కంటే ఇస్తారు డబ్బులు. బడి పోతా అంటే కూడా పిల్లలకి రావడం అంటే బడి చదువుకునే పిల్లలు బడి చెప్పడం. అది కాక ఇంగ్లీషు ఏదో తెలివి తర్వాత ఇంగ్లీష్ కొంచెం వస్తే కొంచెం నాలెడ్జ్ జరుగుతుంది, కొంచెం ముందు పోతుంది అని మా ఉద్దేశం. ఈసారి వైఎస్ఆర్ ప్రభుత్వం ఈసారి అభివృద్ధికి బాటేస్తాడని మేము అనుకుంటున్నాం. ఇంతమందికి సంక్షేమ పథకాలు ఇచ్చినాడు, ఈసారి అభివృద్ధికి బాటేస్తాడని అందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో ఇప్పటిదాకా సంక్షేమం చూశారు. సో ఈసారి అధికారంలోకి వస్తే అభివృద్ధికి బాటలు వేస్తారన్న అభిప్రాయం ఆయన నోట వెంట వ్యక్తం అవుతోంది. ఎక్కడైనా లోకలేనా? ఏంటి ఎలక్షన్ హడావిడి ఎలా ఉంది? ఎలక్షన్ ఏమనుకుంటున్నారు? ఏది అర్థం కాలేదు. ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చేసి టీజీ భారతి గారు కూడా కొంచెం ఫాస్ట్ ఉన్నారు. యువతల మా ఐఏఎస్ వచ్చినారు కదా, ఆయన కూడా కొంచెం ఫాస్టే ఉన్నాడు. మోహన్ రెడ్డి అన్న బాగా సపోర్ట్ చేస్తున్నాడు నాకు. నెక్స్ట్ మోహన్ రెడ్డి అన్న ఎక్కడంటే అక్కడ జరుగుతుంది. ఓకే. మోహన్ రెడ్డి అన్నకు ఫాలోయింగ్ బాగుంటుంది. కానీ టీజీ భారత్ అన్నకు మంచివాడే వ్యక్తిగతంగా. ఈ కూటమి లేకుండా ఉంటే అన్ననే గెలుస్తాడు. కూటమి లేకుండా అంటే ఇండివిజువల్ గానే కానీ మరొకరికి ఫాలోయింగ్ ఉంది. కాకపోతే ఏంటంటే మనకి ఇప్పుడు జగన్ పాలసీ బాగుంది కాబట్టి మాకు ఇక్కడ ఎస్పీ మోహన్ రెడ్డి అన్న మెయిన్. మోహన్ రెడ్డి అన్న ఎక్కడంటే అక్కడ మ్యాక్సిమం గెలుచేటట్టే ఉంది. కొండారెడ్డి బురుజు సెంటర్ నుంచి రైల్వే స్టేషన్ రోడ్, RS రోడ్ సెంటర్కి వచ్చాము కర్నూలులో. సో ఇక్కడ కొద్దిమంది లేబర్ పని వాళ్ళు ఉన్నారు. జనరల్గా ఏం పని చేస్తూ ఉంటారు? ఏ పని అయినా చేస్తాం. మట్టి పని చేస్తాం, కంకర పని చేస్తాం. రైతు వారిలాగా కనిపిస్తున్నారు. రైతు వర్షాలు లేక పైర్లు ఎండిపోయి అట్లా అది బంది పడి వచ్చినాం. లేడీస్ కూడా ఉన్నారు ఇక్కడ. ఏమ్మా ఏం పని చేస్తారు మీరు? ఏం పని చేస్తాం సార్, ఏ సాయం పని చేస్తాం, ఈ పని చేస్తాం, మాది ఎదురూరు. ప్రభుత్వం నుంచి పథకాలు అయ్యి అందుకున్నాయా? అన్నీ అందినాయి సార్, అన్నీ అందినాయి. అందినాయి సార్. సరే ఓట్లు వేస్తారా ఇప్పుడు? ఓట్ల పండుగ వస్తుంది తెలుసుగా మీకు. ఎప్పుడు? మే నెల ఎప్పుడు? 23. డేట్ ఫిక్స్ కాలేదా? ఐ థింక్ దిస్ ఇస్ ద వన్ రీజన్. ఓటు ఎప్పుడు వేయాలో కూడా వీళ్ళకి డేట్ తెలియదు. ఒకళ్ళు 23 అంటున్నారు, ఒకళ్ళు ఇంకా డేట్ రాలేదు అంటున్నారు, మే నెల అంటున్నారు. కానీ 13వ తారీఖు ఓటు హక్కు వినియోగించుకోవాలి ఆ రోజని ఇక్కడ వాళ్ళకి తెలియదు. ఇది కూడా ఒక కారణం కావచ్చు కర్నూలు టౌన్లో ఓటింగ్ టర్న్అవుట్ చాలా తక్కువ రావడానికి. 13వ తారీఖు, మే నెల 13వ తారీఖు
మీరు వెళ్ళి ఓటేయాలి. గుర్తుపెట్టుకోండి ఆ డేట్ని, మర్చిపోకండి. సరేనా? సరే, ఎవరు ఓటేస్తున్నారు? జగన్కి మేము జగన్కి. నువ్వమ్మా, మీ అందరూ జగన్కే వేస్తారా? లేడీస్ ఓట్, పథకాలు అందుకుంటున్న లేడీస్ ఓట్ స్ట్రాంగ్గా జగన్తో ఉంది.